చదువు ఆపమన్న దొర అదే అమ్మాయి చేతిలో కాపాడబడ్డాడు. మరి ఎలా కాపాడబడ్డాడో చూద్దామా? అనగనగా త్రయంబకం అనే ఒక పల్లెటూరు. అందులో రామయ్య అనే కూలి, అతని భార్య రంగమ్మ, వారి సంతానం విమల మరియు వీరు. వీరిది ఒక పేద కుటుంబం. అయితే చిన్నప్పటి నుండి విమలకి డాక్టర్ అవ్వాలి అనే కల ఉండేది. దానికి తగ్గట్టుగానే విమల కూడా చదువులో ముందుండేది. విమలకు పోటీగా ఆ ఊరి దొర ప్రతాపరావు కూతురు అంబిక ఉండేది. కానీ అంబిక అంతగా చదువులో రాణించేది కాదు. ధనవంతుల కూతురని ఆమె పొగరుతో విమలను ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండేది. అలాగే ప్రతాపరావు దొర కూడా వాళ్ళ కూతురు కాకుండా ఎవరు చదువుకోకూడదు అనే నిబంధన పెడతాడు. దానికి రామయ్య కుటుంబం ఎంతగానో బాధపడతారు. చేసేది ఏం లేక వారు ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఆ ఊరికి 40 మైళ్ళ దూరంలో ఘటకేశ్వరం అనే ఊరిలో స్థిరపడతారు. అక్కడే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి దగ్గరలో ఉన్న కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేస్తుంది. ఆ కళాశాల ఉపాధ్యాయ బృందం విమలకి నీట్ ఎగ్జామ్కి చాలా సహాయం చేస్తారు. విమల చాలా కష్టపడి MBBS సీటు సంపాదించుకుంటుంది. అలాగే ఒక గైనకాలజిస్ట్లా మరియు MD జనరల్ సర్జన్ కోర్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకుంటుంది. ఇది ఇలా ఉండగా ప్రతాపరావు దొర కూతురికి వివాహం చేస్తాడు. కొన్నాళ్ళకే విమల గర్భవతి అవుతుంది. ఇలా 9 నెలలు గడిచేసరికి అంబికకు పురిటి నొప్పులు మొదలవుతాయి. వారు ఎప్పుడు వెళ్ళే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి విషమంగా ఉండడంతో ఘటకేశ్వరంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళతారు. వారు అక్కడ పనిచేస్తున్న విమలను చూసి ఆశ్చర్యపడతారు. నువ్వు చదువుకున్నావా? చదువుకుని డాక్టర్వి అయ్యావా అని ప్రతాపరావు దొర అడుగుతాడు. విమల దానికి ఏం బదులివ్వక అంబికను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి డెలివరీ చేస్తుంది. విమల బయటికి వచ్చి, బాధపడకండి, మీకు మనమరాలు పుట్టింది, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు ప్రతాపరావు దొర, నన్ను క్షమించు, మీ విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అని పశ్చాత్తాపపడతాడు. అప్పటి నుండి దొర ఊరిలోనే ఒక హాస్పిటల్ కట్టించి తన కూతురికి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని మంచి డాక్టర్స్ని కూడా అపాయింట్ చేస్తాడు. ఇలా వాళ్ళ ఊరిలోనే విమలని ఘనంగా ఆహ్వానించి హాస్పిటల్ బాధ్యతల్ని విమలకి అప్పగిస్తారు. చదువు ఎవడి సొత్తు కాదు. కష్టపడితే విజయం ఎవరినైనా వరిస్తుంది. విజయానికి డబ్బు, పేదరికం అనేవి ఉండవు. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్